హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. పెన్షనర్లందరికీ కూడా ఇదొక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ముఖ్యంగా పెన్షనర్స్‌కి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సాధారణ బ్యాంకులలో రుణం తీసుకోవాలంటే 1,00,000 రూల్స్ అయితే ఉంటాయండి. అదేవిధంగా వ్యక్తుల వయస్సు, ఆదాయం, అతని సిబిల్ స్కోరు అంటే అతని ఖర్చులు, నికర నిల్వ వంటి అనేక అంశాలను బ్యాంకర్లు పరిశీలిస్తారు. అందుకే ఏదైనా ఉద్యోగం లేదా వృత్తి నుంచి రిటైర్ అయిపోయిన వారికి ఎటువంటి రుణాలను బ్యాంకర్లు అయితే మంజూరు చేయరు. ఎందుకంటే వారికి తిరిగి చెల్లించే సౌకర్యం అయితే ఉండదని బ్యాంకర్లు ప్రాథమికంగా అయితే అంచనా వేసేస్తారండి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్‌బీఐ ఇలాంటి వారికి ఓ ప్రత్యేకమైన పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. మీరు ఒకవేళ వయోవృద్ధులై ఉండి అంటే పెన్షన్ తీసుకుంటూ ఏదైనా లోన్ కావాలని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పథకం నుంచి లోన్ తీసుకోవడానికి అర్హులండి. ఇందుకు కావాల్సినటువంటి మీకు ఎస్‌బీఐలో ఖాతా ఉండటమే ఇందుకు కావాల్సినటువంటి ముఖ్యమైన అంశం. అదేవిధంగా ఇంకెందుకు ఆలస్యం, ఎస్‌బీఐ పెన్షనర్ల కోసం ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రత్యేక పథకం గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక పెన్షనర్లకు భరోసా కల్పిస్తూ ఎస్‌బీఐ ఓ ప్రత్యేకమైన పథకాన్ని అయితే తీసుకొచ్చింది. దాని పేరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ స్కీమ్ అండి. ఈ పథకం కింద పెన్షన్ హోల్డర్సు కష్ట సమయాల్లో బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. అయితే మొత్తం ఎంత అనేది వారి పెన్షన్పై అయితే ఆధారపడైతే ఉంటుందండి. పెన్షన్ లోన్ ఫీచర్స్ గురించి అయితే తెలుసుకుందాం. రుణ లబ్ధిదారులు పెన్షన్దారులు అయినందున రుణానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ అంతా కూడా మొత్తానికైతే రుసుము చాలా తక్కువగా అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అయితే తక్కువగా ఉంటుందండి. లోన్ పొందే ప్రక్రియ కూడా వేగంగా ఉంటుంది. మీరు ఎక్కడ డాక్యుమెంట్లని కూడా సమర్పించాల్సిన అవసరం లేదు. పెన్షన్ రుణాలపై విధించే వడ్డీ రేట్లు కూడా సాధారణ వ్యక్తి కంటే కూడా రుణాలపై వడ్డీ రేట్లు కాస్త తక్కువగానే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెన్షనర్లకు ఇందుకోసం రుణం కోసం కొన్ని షరతులు అయితే ఉన్నాయండి. అవేంటంటే పెన్షనర్లకు ఇచ్చే ఈ రుణం వ్యక్తిగత రుణం లాంటిదండి. ఈ రుణాన్ని పొందడానికి రుణగ్రహీత పెన్షన్ చెల్లించే ఆర్డరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉండటం అయితే అవసరం. ఇక ఎస్‌బీఐ నుంచి పెన్షన్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి పెన్షనర్ వయస్సు 76 సంవత్సరాల కంటే తక్కువగా అయితే ఉండాలండి. అదేవిధంగా పెన్షనర్ లోన్ సమయంలో ట్రెజరీకి ఇచ్చిన వారి ఆదేశాన్ని సవరించబోమని హామీ కూడా ఇవ్వాలి. ఎస్‌బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే వరకు కూడా పెన్షన్ చెల్లింపులను ఇతర బ్యాంకులకి బదిలీ చేయకుండా పెన్షనర్లు అభ్యర్థన ట్రెజరీ స్వీకరించబడిన రుణగ్రహీత ట్రెజరీకి రాతపూర్వకంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక జీవిత భాగస్వామి కుటుంబ పెన్షన్కు అర్హులండి లేదా తగిన మూడవ పక్షం ద్వారా హామీతో సహా పథకం అన్ని ఇతర నిబంధనలకు షరతులైతే వర్తిస్తాయండి. మొత్తానికైతే ఈ విధంగా కొన్ని రూల్స్ అయితే పెట్టింది. ఇక రుణం తిరిగి చెల్లించే వ్యవధి 72 నెలల నుంచి 72 నెలలు అయితే ఉంటుంది. ఇక 78 సంవత్సరాలు నిండే లోపు అయితే మొత్తానికి పూర్తిగా చెల్లించైతే తీరాలండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్‌బీఐ షరతులైతే పెన్షనర్లకు పెట్టిందండి. మొత్తానికి ఇదొక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు పెన్షనర్లకి ముఖ్యంగా. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.